మీరు వింటుంది మన బంధాలు అనే పోడ్కాస్ట్ సిరీస్. నేడు మనం మాట్లాడుకోబోయే విషయం మర్చిపోయిన సంబంధాలు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అమ్మా నాన్న, మామయ్య, స్నేహితుడు. మన దగ్గర నుంచి వాళ్ళు ఎలా చిన్నగా మర్చిపోయామో మనం మాట్లాడుకుందాం. మనం మర్చిపోయిన బంధాలు. ఒకప్పుడు ఇంట్లో పెళ్ళంటే అన్న చెల్లెళ్ళ సంబరాలు. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో చూసి నైస్ పిక్ రా అన్నం మిగిలిపోయింది. అమ్మ చిన్నప్పుడు చేత్తో తినిపించేది. ఇప్పుడు ఫోన్లో బిజీగా ఉన్న మనకి ఆమె మాట్లాడుతుంటే భారంగా అనిపిస్తుంది. మన పక్కింటి పిన్నిని చూసినప్పుడు ఒకప్పుడు పులిహార తినే రోజులు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఆమె పేరే మర్చిపోయాం. ఇది మనం సొంతంగా మర్చిపోతున్న మన సాంప్రదాయమే, మన బంధాలే. మన చరిత్ర బంధాలు గొప్పతనం చెప్తుంది. మన భారతీయ సంస్కృతి బంధాల మీదే ఆధారపడి ఉంది. రామాయణంలో రాముడు శబరి ఇచ్చిన పళ్ళు తిన్నాడు, ఎందుకంటే బంధం విలువ తెలుసు ఆయనకి. మహాభారతంలో కృష్ణుడు పాండవులకు స్నేహితుడే కాదు, తోడుగా ఉండే బంధువు. మన స్వాతంత్రపు సమరయోధులు మనవాడు అనే బంధంతో జాతిని విడిచిపెట్టలేదు. సంబంధం అంటే దూరమైపోయిన తర్వాత గుర్తుంచుకోవటానికి కాదు, మనం కాపాడుకోవటానికి. మన బంధాలు ఎందుకు రోజు రోజుకి కనపడకుండా పోతున్నాయంటే, ఒక కాల్ చేసే బదులు స్టేటస్ చూసి అతడు బాగున్నాడు అని మనమే ఊహించేసుకుంటున్నాం. అయినా ఫోన్ చేయలేదు కాబట్టి నేనెందుకు చేయాలి అనుకుంటున్నాం. కానీ అతను ఫోన్ ఎదురు చూస్తున్నాడేమో. ఉద్యోగం, చదువు, ఫోన్ ఇవన్నీ మధ్యలో మనుషులే మార్చిపోతున్నాం. మనకు సెంటిమెంట్ అన్న మాట బలహీనతగా మాకు కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి. మామయ్య అనేవాడు ఒకప్పుడు ప్రతి పండక్కి వస్తే సరిపోతుంది అని అనిపించేది. ఇప్పుడైనా ఆరోగ్యంగా ఉన్నాడో లేదో అని కూడా తెలియదు. క్లాస్లో ఒకరోజు పక్కన కూర్చున్న ఫ్రెండ్ పెళ్ళయిందని సోషల్ మీడియాలో చూసాం, కానీ మాట్లాడలేదు. ఒక మూడో వ్యక్తి వస్తే మన బంధం బలహీన పడిపోతుంది. అది నిజమైన బంధం కాదు. ఒక కాల్, ఎలా ఉన్నావు అనే మెసేజ్, ఒక చిన్న అపరాధన భావన, ఇవి ఒక బంధాన్ని తిరిగి తీసుకురాగలవు. మన బంధం బతికించాలి అంటే మనం మొదలెట్టాలి. ఎవరైతే మొదటిగా సారీ చెప్పగలరో వాళ్ళే నిజంగా బలమైన వాళ్ళు. ఈరోజు ఒక పని చేయండి. ఒక బంధం, మీరు మర్చిపోయిన బంధాన్ని గుర్తు చేసుకోండి. చిన్న చిన్న పనులతో సమాజం మారదు.